హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బామ్మ కారులో మర్చిపోయిన బ్యాగు తీసుకొని విహారి బామ్మ ఇంటి దగ్గరకు వచ్చి బామ్మ అని పిలవటంతో బామ్మ బయటకు వచ్చి ఏంటి నాయనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీరు సంచి మర్చిపోయారు బామ్మ అని విహారి సంచి గాజులు బామ్మ చేతికి ఇస్తూ ఉంటాడు. బాబు, ఇంటి వరకు వచ్చావు, లోపలికి రా బాబు, ఈరోజు నా మనవరాలి శ్రీమంతం అని బామ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ అని విహారి అంటూ ఉంటే అప్పుడే విహారికి వెక్కిళ్ళు వస్తూ ఉంటాయి. బాబు, కనీసం మా ఇంటి నీళ్ళైనా తాగి వెళ్దు గాని రా బాబు అని బామ్మ విహారిని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా విహారి ఉంటాడు. విహారిని చూసి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ షాక్లో ఉంటుంది. విహారి గారు ఇప్పుడు నన్ను చూసేస్తారేమో, నేను విహారి గారికి దొరికిపోతానేమో, విహారి గారు నన్ను తీసుకెళ్ళిపోతారేమో అని కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక విహారి తాగిన మైకంలో కనక మహాలక్ష్మి ముందుకు వచ్చి నిల్చుంటాడు. బాబు, ఈ అమ్మాయే నా మనవరాలు సిరి, అక్షంతలు వెయ్యి బాబు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక విహారి అక్షంతలు తీసుకోబోతూ ఉండగా పూలదండ ఉన్న ప్లేటుకి విహారి చెయ్యి తగిలి పూలదండ ఎగిరి కనక మహాలక్ష్మి మెడలో పడుతుంది. బాబు, నా మనవరాల్ని ఆశీర్వదించు బాబు అని బామ్మ చెప్తూ ఉంటే ఇక విహారి అక్షంతలు తీసుకొని కనక మహాలక్ష్మి తలపై వేస్తూ ఉంటాడు. కనక మహాలక్ష్మి విహారికి మొహం కనిపించకుండా టెన్షన్ పడుతూ తలను కిందికి దించుకుంటుంది. ఇక విహారి అక్షంతలు వేయటం పూర్తవగానే బామ్మ అమ్మ సిరి, అబ్బాయి కాళ్లకు నమస్కారం చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి విహారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. విహారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉండగా కనక మహాలక్ష్మి కన్నీళ్లు విహారి కాళ్ళ మీద పడుతూ ఉంటాయి. ఇక విహారి ఇదేంటి, ఈ అమ్మాయి నా కాళ్ళు పట్టుకుంటే నా కనక మహాలక్ష్మి స్పర్శ నాకు తెలుస్తుంది అని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి కన్నీళ్లు కూడా నా కాళ్ళ మీద పడితే నా కనక మహాలక్ష్మి నా దగ్గరకు వచ్చినట్టు అనిపిస్తుందేంటి అని విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ సిరి, చాలెమ్మా ఇకలే అని బామ్మ అంటూ ఉంటే కనక మహాలక్ష్మి కంగారు పడుతూ తలను కిందకి దించుకుంటుంది. బామ్మ, మీ మనవరాలి మొహం ఒక్కసారి చూడొచ్చా అని విహారి అడగటంతో కనక మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఏనాయనా ఏమైంది అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటుంది. నీ మనవరాలు నా కాళ్లను తాకగానే నా భార్య కనక మహాలక్ష్మి నా కాళ్ళు తాకినట్టుగా అనిపిస్తుంది బామ్మ అని విహారి చెప్తూ ఉంటాడు. అవునా బాబు, అమ్మ సిరి ఒక్కసారి నీ మొహాన్ని పైకెత్తు అని బామ్మ అనటంతో కనక మహాలక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. నిన్నే సిరి, తల పైకెత్తు అని బామ్మ అనటంతో ఇక కనక మహాలక్ష్మి మెల్లగా విహారి వైపు చూస్తూ ఉంటుంది. ఇక విహారి కనక మహాలక్ష్మిని చూసి షాక్ అవుతాడు. కనక మహాలక్ష్మి కూడా విహారిని చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. కనకం అని విహారి అనటంతో బాబు, ఆ అమ్మాయి నా మనవరాలు సిరి అని బామ్మ చెప్తూ ఉంటుంది. లేదు బామ్మ, నా భార్య కనక మహాలక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు. అమ్మా సిరి, ఈ అబ్బాయి ఏంటి అలా అంటున్నాడు, ఆ అబ్బాయి చెప్పేది నిజమా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. కనక మహాలక్ష్మి ఏం మాట్లాడదు. అందుకే ఇలాంటి తాగుబోతు వాళ్ళను ఇంట్లోకి తీసుకురాకూడదు బామ్మ అని చెప్పి చుట్టుపక్కల ఉన్న ముత్తైదులంతా అంటూ ఉంటారు. తాగుబోతోడు ఇంట్లోకి రానిచ్చింది కాకుండా నీ మనవరాలు సిరిని పట్టుకొని తన భార్య కనక మహాలక్ష్మి అంటున్నాడు. ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాల్సిందే. బామ్మ, అందరం కలిసి ఇతన్ని తన్ని తరిమేద్దాం పట్టు అని చెప్పి ముత్తైదులు అంటూ ఉంటారు. నన్ను తన్ని తరిమేస్తారా? కనకం చూడు కనకం, వీళ్ళు నన్ను తన్ని తరిమేస్తారంట అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి మౌనంగా ఉందంటే నువ్వెవరో తెలియదనే కదా అర్థం. దుర్మార్గుడా, తాగుబోతు సచ్చినోడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? అందమైన కుందనపు బొమ్మలంటే అమ్మాయిని చూడగానే నా భార్య అంటున్నావు, నిన్ను అని ఆడవాళ్ళంతా కలిసి విహారిని కొట్టబోతూ ఉండగా ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది. ఏమైందమ్మా అని చెప్పి అక్కడ ఉన్న ముత్తైదులు అడుగుతూ ఉంటారు. ఆయన చెప్పింది నిజమే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. అమ్మ సిరి, అంటే ఈ అబ్బాయి నీ భర్త అని బామ్మ అడుగుతూ ఉంటుంది. అవును బామ్మ, ఇతను నా భర్త అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఓ, ఇతను తాగుబోతాడు కావటం వల్లేనేమో ఈ అమ్మాయి ఇతన్ని వదిలేసి దూరంగా ఈ బామ్మ దగ్గర ఉంటుంది అని ముత్తైదులంతా అంటూ ఉంటారు. ఏమ్మా, రోజు తాగి తాగి నిన్ను ఇతను ఇబ్బంది పెడుతున్నాడా? అందుకే అతనికి దూరంగా బామ్మ దగ్గరకు వచ్చావా అని ముత్తైదులు అడుగుతూ ఉంటారు.
ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చెప్పు కనకం, నేను తాగి తాగి నిన్ను కొడుతున్నానా, నిన్ను ఇబ్బంది పెడుతున్నానా, అందుకే నువ్వు నాకు దూరంగా ఉంటున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఆ అబ్బాయి కాళ్ళ మీద పడ్డావు అని చెప్పి ముత్తైదులంతా అంటూ ఉంటారు. ఆయన చాలా మంచివాళ్ళు, ఆయన తాగుబోతు కాదు, అసలు ఆయనకు తాగే అలవాటే లేదు, వేల కోట్లకు వారసుడు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి, మరి అంత మంచి భర్తను వదులుకొని ఎందుకమ్మా అతనికి దూరంగా నా దగ్గర ఉంటున్నావు అని బామ్మ అడుగుతూ ఉంటుంది. చాలా కారణాలు ఉన్నాయి బామ్మ, అందుకే అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ దేవుడు దయ వల్ల ఇప్పటికైనా మీరిద్దరూ కలుసుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. కనకం, ఎందుకు కనకం నన్ను వదిలి నాకు దూరంగా వచ్చేసావు, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతుకుతా అనుకున్నావు కనకం అని విహారీ అంటూ ఉంటాడు. ఇంకా కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. చెప్పు కనకం, నిన్ను ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టి ఇంట్లో నుంచి బయటకు పంపించేశారా, లేదంటే నీ అంతటా నువ్వే ఈ నిర్ణయం తీసుకున్నావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. నీ ఏడుపు నా ప్రశ్నకు సమాధానం కాదు కనకం, చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీ గారు, నేనే కావాలని మీకు దూరం అయ్యాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకు కనకం, ఎందుకు చెప్పు అని విహారీ ఏడుస్తూ ఉంటాడు. సహస్రమ్మ మీ జీవితంలో ఉండాలంటే నేను మీ జీవితంలో ఉండకూడదు విహారీ గారు, అందుకే అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కనక మహాలక్ష్మి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. ఇక కనక మహాలక్ష్మి కింద పడిపోబోతూ ఉండగా బామ్మ కనక మహాలక్ష్మిని గట్టిగా పట్టుకొని, బాబు కడుపుతో ఉన్న పెళ్ళాన్ని కొట్టకూడదు బాబు అని చెప్పి అంటూ ఉంటాడు. కనకం కడుపుతో ఉందా అని విహారీ అంటూ ఉంటాడు. అమ్మ సిరి, ఈ విషయం అబ్బాయికి తెలీదా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. తెలియదు బామ్మ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. బాబు, అమ్మాయి 7 నెలల క్రిందట నా దగ్గరకు వచ్చింది, అప్పటికే అమ్మాయి గర్భవతి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. కనకం నిజమా అని విహారీ అంటూ ఉంటాడు. అవును విహారీ గారు, మీ వారసుడు నా కడుపులో పెరుగుతున్నాడు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. సారీ కనకం, నిన్ను కొట్టాను, ఈ సమయంలో నీపై చేయి చేసుకొని ఉండకూడదు అని విహారీ చెప్తూ ఉంటాడు. నాపై ప్రేమతోనే కదా విహారీ గారు మీరు కొట్టింది అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత అన్యోన్యతగా ఉన్నారు, చూడటానికి నా దిష్టే తగిలేలా ఉంది, మీరిద్దరూ దూరం అవ్వటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఆ దేవుడు మీ ఇద్దరిని కలపడం కోసమేనేమో ఈరోజు ఆ రౌడీలను పంపించి బాబు చేత నన్ను కాపాడేలా చేశాడు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. బామ్మ, ఇన్ని రోజులు నా కనకాన్ని నువ్వేనా కాపాడింది అని విహారీ అడుగుతూ ఉంటాడు. అవును బాబు, అమ్మాయి నా దగ్గరే క్షేమంగా ఉంది, నీ భార్య కనక మహాలక్ష్మిని కాలు కింద పెట్టకుండా చూసుకున్నాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అవును విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ బామ్మగారు, నా కనకానికి తోడుగా ఉన్నందుకు, నా కనకాన్ని నాతో పాటు తీసుకెళ్తాను, నా కనకం కడుపులో నా ఇంటి వారసుడు ఉన్నాడు, ఈ విషయం మా అమ్మకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. వద్దు విహారీ గారు, నేను రాను, నేను ఇక్కడే ఉంటాను అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. కనకం అని విహారీ కనక మహాలక్ష్మిని కొట్టడానికి మళ్ళీ చెయ్యెత్తుతాడు. వద్దు బాబు అని బామ్మ అంటూ ఉంటే, చూడండి బామ్మ, ఇంకా కూడా నాతో రానంటుంది, నాకు తను అంటే ప్రాణం, తను లేకుండా నేను బ్రతకలేవను, అయినా కూడా తను నాకు దూరంగా ఉంటా అంటుంది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. చూడమ్మా కనక మహాలక్ష్మి, నువ్వు లేకుండా నీ భర్త బ్రతకలేవని అంటున్నాడు, నీ పైన ప్రాణం పెట్టుకున్నాడు, అతని లాంటి భర్తకు దూరంగా ఉండటం అంత మంచిది కాదమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. వెళ్ళమ్మా, కడుపుతో ఉన్నావు, రేపు పురుడు పోసుకున్న తరువాత పుట్టిన బిడ్డ మా నాన్న ఎవరంటే ఏం సమాధానం చెప్తావమ్మా, ఎంతోమంది నిన్ను కాకుల్లాగా పొడుచుకొని తింటారమ్మా, ఈ ప్రపంచంలో అందరూ కూడా దుర్మార్గులే ఉంటారమ్మా, నిన్ను కాపాడటం నా వల్ల కాదమ్మా, నా వయసు కూడా అయిపోయింది, పురుడు పోసుకున్న తరువాత నిన్ను నేను జాగ్రత్తగా కాపాడుకోలేవనమ్మా, వెళ్ళమ్మా, నీ భర్తతో సంతోషంగా ఉండు, నువ్వు నీ భర్తతో కలిసి ఉంటే ఈ బామ్మ సంతోషపడుతుంది అని బామ్మ చెప్తూ ఉంటుంది. నేను అక్కడ సహస్రమ్మకు మాట ఇచ్చాను, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను విహారీ గారితో వెళ్ళాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు కనకం, రా వెళ్దాం, ఇంటి దగ్గర అందరూ కూడా
నిన్ను చూడగానే సంతోషపడతారు. రా కనకం వెళ్దాం అని విహారి అంటూ ఉంటాడు. సరే విహారి గారు వస్తాను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది. బామ్మ ఇన్ని రోజులు సొంత మనవరాల్లా చూసుకున్నావు. నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని కనక మహాలక్ష్మి బామ్మను అడుగుతూ ఉంటుంది. లేదమ్మా నేను రాలేవను. ఇది నా భర్త కట్టించిన ఇల్లు. నా ఆఖరి ఊపిరి కూడా ఈ ఇంట్లోనే పోవాలమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. నాపై నీకు ప్రేమ ఉంటే అప్పుడప్పుడు వచ్చి నన్ను చూసి పోతూ ఉండమ్మా, అదే చాలు అని బామ్మ చెప్తూ ఉంటే సరే బామ్మ అని కనక మహాలక్ష్మి అంటుంది. బామ్మ చాలా థ్యాంక్స్ నా కనకాన్ని కాపాడినందుకు. ఇదిగోండి బామ్మ ఈ డబ్బు ఉంచండి అని విహారి అంటూ ఉంటే ఏంటి బాబు నన్ను పరాయిదాన్ని చేసేస్తున్నావా, అందుకే నీ భార్యను చూసినందుకు నాకు డబ్బు ఇస్తున్నావా అని బామ్మ అంటూ ఉంటుంది. అది కాదు బామ్మ అని విహారి అంటూ ఉంటే వద్దు బాబు నాకు ఎలాంటి డబ్బులు వద్దు. నా మనవరాలు చిన్నప్పుడే నాకు దూరమైంది. నీ భార్యలో నా మనవరాల్ని చూసుకున్నాను. తనకి ఖర్చు పెట్టిన డబ్బుని నేను ఏ రోజు కూడా లెక్క కట్టలేదు. నీ కనక మహాలక్ష్మి వచ్చిన తర్వాతే నా ఇంట్లోకి సిరి సంపదలు వచ్చాయి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ ఏ అవసరం వచ్చినా కూడా ఈ మనవరాలు మనవడు ఉన్నాడన్న విషయం మర్చిపోకు. ఒక్క ఫోన్ చెయ్యి వెంటనే వచ్చి నీ ముందు వాలిపోతాము అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబు, అమ్మాయికి ఇప్పుడు 7వ నెల అని బామ్మ చెప్తూ ఉంటే సరే బామ్మ కనకాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని బామ్మ చెప్తూ ఉంటే సరే బామ్మ వెళ్ళొస్తాను అని కనక మహాలక్ష్మి కంటతడి పెట్టుకొని విహారీతో కలిసి వెళ్తూ ఉంటుంది. ఇక విహారి కార్ డ్రైవ్ చేస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. కనకం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కనకం. నువ్వు మళ్ళీ నాకు కనిపిస్తావని నాతో వస్తావని అసలు అనుకోలేదు. నిజంగా మన ఇద్దరి బంధాన్ని ఆ దేవుడు కలిపాడు కాబట్టే మళ్ళీ నువ్వు నా కంట పడేలా చేశాడు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంటికి వెళ్తే సహస్రమ్మ ఉంటుంది. సహస్రమ్మకు అగ్రిమెంట్ మీద సైన్ చేశాను. సహస్రమ్మకు ఏం చెప్పాలి, సహస్రమ్మ ముందు ఎలా తలెత్తుకొని తిరగాలి అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారి గారు నేను ఇప్పుడు కడుపుతో ఉన్నాను. ఆ ఇంటి నుంచి వచ్చేటప్పుడు నా కడుపు గురించి ఎవరికీ తెలీదు. ఇప్పుడు నా కడుపుని నన్ను అవమానిస్తారేమో అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఎవరి కనకం అనుమానించేది? నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిని నేను. ఆ మాట నేను చెప్తాను. నువ్వే నా భార్యవని, ఆ ఇంటికి అసలు సిసలైన కోడలవని ఇప్పుడే బట్టబయలు చేస్తాను అని విహారి అంటూ ఉంటే ఇప్పుడు అనవసరంగా గొడవలు ఎందుకు విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటుంది. ఇప్పటికే ఆలస్యం చేశాను. నేను నిజం చెప్పకపోవడం వల్లే నాకు నువ్వు దూరం అయ్యావు. నిజం చెప్తే నా భార్యగా నాతో పాటు నా ఇంట్లోనే ఉంటావు. ఇక ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా వినను కనకం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక ఇల్లు వస్తుంది. కారు ఆఫ్ చేయగానే యమున పండు పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వస్తారు. నానా విహారి నీకేం కాలేదు కదా, డోర్ ఓపెన్ చేయి అని యమున అంటూ ఉంటుంది. ఇక విహారి కార్ డోర్ ఓపెన్ చేసి అమ్మా నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని విహారి అంటూ ఉంటాడు. నానా విహారి నిన్ను ఇలా చూసి ఎన్ని రోజులైందిరా, నీ మొహంలో సంతోషం కనిపిస్తుందిరా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. నీ మొహంలో కూడా సంతోషం కనిపిస్తుంది, నీకొక గుడ్ న్యూస్ అమ్మా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. గుడ్ న్యూసా, ఏంటి విహారి అది యమున అడుగుతూ ఉంటుంది. రామ్మా అని చెప్పి విహారి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా కనక మహాలక్ష్మి ఉంటుంది. కనక మహాలక్ష్మిని చూసి యమున లక్ష్మి అని చెప్పి సంతోషంగా లక్ష్మి దగ్గరకు వెళ్తుంది. లక్ష్మి ఇన్ని రోజులు మాకు దూరంగా ఎందుకు ఉన్నావు లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇక కనక మహాలక్ష్మి ఏం మాట్లాడదు. అమ్మా ఇంకొక గుడ్ న్యూస్, నువ్వు నానమ్మ కాబోతున్నావు. కనకం కడుపులో మన ఇంటి వారసుడు ఉన్నాడమ్మా, నేను తండ్రిని కాబోతున్నాను. కనకానికి 7వ నెలమ్మా అని విహారి చెప్తూ ఉంటాడు. నిజమా లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవును యమునమ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. రా లక్ష్మి ఈరోజు నా ఇంటికి అసలైన కల వచ్చింది. రా లక్ష్మి నిన్ను హారతిచ్చి ఇంట్లోకి తీసుకెళ్తాను అని చెప్పి యమున లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. నానా విహారి నేను వెళ్ళి హారతి రెడీ చేస్తాను, లక్ష్మిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకురా అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారి అంటాడు. కనకం రా కనకం, ఈ ఇంటికి అసలైన కళ ఇప్పుడే వస్తుంది కనకం అని చెప్పి విహారి కనక మహాలక్ష్మి భుజాలపై చెయ్యి వేసి ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.